నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? కామేష్ అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ప్రజెంట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ వస్తుంది అంటారు? వైఎస్ఆర్ వస్తుందండి. ఎందుకని? అంటే చేసిన పనులు పెట్టి అదా అమ్మఒడిని, రైతు భరోసా అని, తర్వాత డోక్రా మాఫీ అని, తర్వాత ఇల్లు గ్రాంట్లు కానీ, నెక్స్ట్ బోల్డ్ అని పథకాలు పిల్లలకి ఏమి లోటు లేకుండా స్కూళ్ళు కానీ, నెక్స్ట్ తర్వాత భోజనం కానీ మా ఇంటికాడ తినట్లేదు, భోజనం అక్కడ తిన్నట్టు సార్. అలాగే అభివృద్ధి పరంగా చూసుకుంటే మీ ఊర్లో ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా? ఇల్లు ఇచ్చారు సార్. అద్దో సార్ టీడీపీ గవర్నమెంట్ లో మాకు ఇల్లు పెట్టినా సరే వచ్చేది కాదండి, వాళ్ళ మనుషులకే వచ్చేది. రైతు సంఘం కమిటీ ఆ కమిటీ వాళ్ళు కూడా రానిచ్చేవారు కాదండి, మరి వాళ్ళ పార్టీ వాళ్ళకే చేసుకుంటేవారు. ఓకే, మరి ఇప్పుడు ఏవైతే జగన్ గారు పథకాలు ఇస్తున్నా అంటున్నారో ఈ పథకాలు ఇచ్చే టైంలో పార్టీలు చూసిస్తున్నారా లేకపోతే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారా? ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు సార్. పార్టీలు అలాంటివి ఏమీ లేవు సార్. ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు కానీ ఏది ఇప్పుడు ఇంటి గ్రాంట్ మీరు కట్టుకుంటానన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చారు. అదే మన రోడ్డు హైవే పక్కన 5,50,000 అక్కడ ఇల్లు గ్రాంట్లు ఇచ్చారు సార్. ఇల్లు గ్రాంట్లతో పాటు కట్టుకోవడానికి స్థలం కూడా ఇచ్చారు సార్. ఓకే, మరి ఈ స్థలాలు ఏవైతే ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు, ఇంతకుముందు ఏ ప్రభుత్వాన్ని ఎలా చేసిందా? ఏ గవర్నమెంట్ ఇలా చేస్తుండ్రు సార్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు బాగా మాకు అందరికి ఉపయోగపడేలాగా పథకాలు కానీ ఏ విషయంలోని కూడా గతంలో టీడీపీ గవర్నమెంట్ లో పెన్షన్లో ఇప్పుడు డబ్బులు లేక ఊరంట వచ్చే ₹5 వడ్డీని తీసుకొని ఈ రోజు ఒక్కరు రావట్లేదు సార్. ఫైనాన్స్ లో ఎవరు రాని ఫైనాన్షియల్ ఒక్కరు రావట్లేదు సార్. ఆ గతంలో అలా తిరుగుతానే ఉండేవారు. ఇప్పుడు అయితే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర పట్టుకెళ్ళండి అని అంటున్నారు సార్ అందరూ. ఓకే, మరి అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఢీ కొట్టగలరంటావా? వాళ్ళిద్దరూ కలిసి వచ్చిన వాళ్ళ మాటలన్నీ అబద్ధం సార్. వాళ్ళు చెప్పింది ఒక పని చేయరు సార్. పసుపు కుంకాలని మా ఊర్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీవీ వేసి ఇక్కడే కూర్చోండి, మీరు ఒక ల్యాప్టాప్ ఇస్తాం, అయ్యి ఇస్తాం, ఏది ఇచ్చింది లేదు, ఏది చేసింది లేదు. ఓకే, ఫైనల్గా మీ ఓటు? మా ఓటు జగన్ అనకండి. ఓకే.